చాలామంది ఇతరుల గురించి ప్రార్థించడానికి చాలా సంకోచిస్తూ ఉంటారు. అంటే డౌట్ పడిపోతుంటారు. అయ్యో, నేను వారి గురించి ప్రార్థిస్తే నేను కొద్ది స్థితిలో ఉండిపోతానేమో, వారు ఎదిగిపోతారేమో, దేవుడు వారిని ఆశీర్వదించేస్తాడేమో, వారి గురించి నేను ఎలా ప్రేయర్ చేస్తాను, నేను తక్కువ స్థితిలోనే ఉన్నాను, వారు ఇంకా ఎదిగిపోతారేమో అన్న ఆలోచనలో ఉంటాడు. అయితే దేవుడు చూడ్డా అండి, ఒకవేళ దేవుడు వారి గురించి నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విని వారిని ఆశీర్వదిస్తే నిన్ను వదిలేస్తాడా దేవుడు? అంతకంటే డబల్గా నీకు ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు నీ స్వార్థం లేకుండా వాళ్ళ గురించి ప్రార్థించినప్పుడు దేవుడు కూడా నిన్ను చూస్తాడు. నా బిడ్డ స్వార్థం లేకుండా వారి గురించి ప్రార్థించిన కనుక నా బిడ్డ నేను ఇంకా డబల్గా బ్లెస్ చేస్తానని చెప్పి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడే తప్ప వారిని హెచ్చించి నిన్ను తగ్గించే అటువంటి అన్యాయమైన దేవుడు మన దేవుడు కాదు. కనుక ఇతరుల గురించి ప్రార్థించడం మనం సంకోచించద్దు. మన గురించి మనం ప్రార్థిద్దాం, ఇతరుల గురించి కూడా ప్రార్థిద్దాం, ప్రేమిద్దాం. ఆమె